గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే సార్. భయం, ఆందోళన, ఈ భయాందోళనలు అనేవి సర్వసహజం కదా మానవ జీవితంలో. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే లోపల భయానికి, ఆందోళనకు గురి కాకుండా అనేది అసంభవం కదా. అయినా కూడా ఈ భయాందోళనని అంటే యాంగ్జైటీని ఎలా గుర్తించాలి, అసలు యాంగ్జైటీ అంటే ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఒక సిచ్యువేషన్లో మనం రేపు పొద్దున ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, రేపు పరీక్ష రాయాలి, లేకపోతే రేపు మన రిజల్ట్ వస్తుంది, మన ర్యాంక్ వస్తుంది, మనం కొంత ఆందోళనకు గురవటం, భయానికి గురవటం అనేది సర్వసహజం. బజార్లో వెళ్తున్నప్పుడు ఒక లారీ స్పీడ్గా మీదకు వస్తుంటే చివరి నిమిషంలో చూసి భయాందోళనకు గురవటం సహజం. లేకపోతే ఎదురుగా పామో పులో వస్తుంటే చూసి భయపడటం సహజం. దీన్ని ఫియర్, రేషనల్ ఫియర్ అని చెప్పుకుంటాం. మరి యాంగ్జైటీ అంటే ఏంటంటే బాహ్య ప్రపంచంలో ఎక్స్ట్రిన్సిక్గా సరైన కారణం, సరైన మోతాదుకి తగ్గ కారణం ఏదైతే భయాన్ని కలిగిస్తుందో ఆ కారణం లేకుండానే ఇంట్రిన్సిక్ వరల్డ్, లోపలి ప్రపంచంలో నుండి భయాందోళన ఉత్పన్నం అవటాన్నే మనం యాంగ్జైటీ డిజార్డర్గా గుర్తిస్తాము. కొంతమంది అంటే 15 నుండి 25 సంవత్సరాల వయసులో, యుక్త వయసులో ఎక్కువగా ఈ యాంగ్జైటీ డిజార్డర్ మన మానవాళిలో కనిపిస్తూ ఉంది. అసలు ఎలా గుర్తించాలి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే భయం, ఆందోళన, కంగారు, నిద్రలేమి, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు తడారిపోవటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన, మల విసర్జన, అలాగే రెస్ట్లెస్గా ఉండటం, చైర్లో కుదురుగా కూర్చోలేకుండా ఎడ్జ్లో కూర్చున్నట్లుగా ఉండటం, అటు ఇటు పచార్లు చేయటం, మరి నిద్ర కూడా పోకపోవటం ఇత్యాది లక్షణాలు మనకు ఈ యాంగ్జైటీ డిజార్డర్లో కనిపిస్తున్నాయి. కారణం చూస్తే పెద్ద కారణాలు కనిపించవు. మరి కారణం లేకుండానే ఇలాంటి యాంగ్జైటీ నిత్యం ప్రతి నిమిషం ఈ భయాందోళనకు గురైతే అతని జీవితం, అతని క్వాలిటీ ఏమైపోతుంది. కాబట్టి యాంగ్జైటీ డిజార్డర్ని, భయాన్ని మనం డిస్క్రిమినేట్ చేయాలి. భయం ఒక సిచ్యువేషన్లో కలిగేది, ఏ సిచ్యువేషన్ లేకుండా వచ్చేదే యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ అనేది ఎక్కువ రోజులు, ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. కాబట్టి వెంటనే మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఇది మానసిక వైద్యం ద్వారా దీని నుండి బయటికి రావటం అన్ని విధాలా ఉత్తమం. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.